అర్థం తెలియని జన్మ పరమాత్మ. ఈరోజు మనం నేర్చుకునే పాఠం అర్థం తెలియని జన్మ పరమాత్మ. అర్థం తెలియని జన్మ అంటే తెలియని జన్మ అని అంటారు. మాకు మా జన్మ గురించి తెలుసు, మాకు తెలియదని మీకు ఎవరు చెప్పారు అని అంటారు మనం ఎవరైనా అడిగితే. మరి ఆ జన్మ యొక్క పరమాత్మ గురించి చెబుతారా? మాకు తెలుసండి, మేము బ్రతుకుతున్నాం కదా, మా బ్రతికేందో మాకు తెలియదా అని అంటారు. ఎందుకంటే మనిషి ఏదైనా చేయాలంటే ఆ పనిపై అతనికి పట్టు ఉండాలి. ఆ పనిని సంతృప్తి చేయాలన్నా పట్టుదలి చేస్తేనే చేయగలడు. మనిషి యొక్క జన్మ గురించి తెలిసిన వారు తెలియకుండా బ్రతుకుతున్నారు. తెలుసని అనుకుంటున్నారు కానీ వారికి మనిషి యొక్క జన్మ వెనుకున్న పరమార్థం ఏంటో వారికి తెలియదు. జన్మపై వారికి అవగాహన లేదు, సమాజంలో లేదు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎంత ఘోరాలు జరుగుతున్నాయో మనం చూడగలం, చూస్తున్నాం కదండి. ఈరోజు చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఏ ఆలోచన కలిగి ఉన్నారు, వారికి వారి జన్మ యొక్క పరమార్థం తెలిస్తే ఇలా జరుగుతుందా? ఎంత ఘోరంగా బ్రతుకుతున్నారు. ఈరోజు ఒక ముస్లిం మనిషిని, స్త్రీని వదిలిపెట్టడం లేదు, ఒక పడుచు ఆడపిల్లని వదిలిపెట్టడం లేదు. అలా చేస్తున్నారంటే ఆ మృగాలకు మనిషి జన్మ యొక్క పరమార్థం ఏంటో తెలుస్తుందా? తెలియదండి. తెలియలేకే అలా చేస్తున్నారు. కానీ మనిషి జన్మ వెనుకున్న పరమార్థం ఏంటో, ఆ దేవుడు ఏం చెబుతున్నాడో ఈరోజు మనం నేర్చుకున్నాము. అసలు మనిషి జన్మ పరమార్థం గురించి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కానీ తన జన్మ పరమార్థం తెలుసుకోలేక ఈ ప్రపంచం అంతా చదువుల వెంట పరిగెడుతూ ఈగ జీవితం, దోమ జీవిత చరిత్రల గురించి తెలుసుకుంటున్నారు. మన జీవిత చరిత్రను మనం మనుషులను అడిగితే మనిషి చెప్పడు. కానీ సాక్షాత్తు దేవుడు, మన కన్న తండ్రి అయిన దేవుడిని అడిగితే మన జన్మ పరమార్థం గురించి మన కన్న తండ్రి అయిన దేవుడు చెబుతాడు. బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 139 అధ్యాయము 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది. ఎవరు చెబుతున్న మాట అండి ఇది? దావీదు గారి కీర్తన. దావీదు గారు చెబుతున్నారు తన జన్మ వెనుక ఎంత ఆశ్చర్యం ఉందో. ఆ ఆశ్చర్యం తెలుసుకున్న కోరితే భయమును వణుకును నాకు పుట్టుచున్నవి. ఆశ్చర్యమును పుట్టుచున్నవి అంటే మనిషి జన్మ అంత గొప్పదా? అవును ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి జన్మ చాలా గొప్పది. ఒక ఈగకు లేదు, ఒక దోమకు లేదు, ఈరోజు భూమి మీద తిరిగే ప్రతి జీవికి లేదు. ఈ జన్మ పరమార్థం గురించి తెలియదు లేదు. మనిషిని సాక్షాత్తు దేవుడు తన అరచేతిలో చెక్కుకున్నాడు. దేవుడు తన అరచేతిలో చెక్కుకొని ఈ రూపాన్ని ఇచ్చి, తన రూపాన్ని మనకిచ్చి మనము తన కొరకు బ్రతకాలని ఆశపడుతున్నాడు. అటువంటి దేవుడిని నీవు తెలుసుకున్నావా? కానీ ఇక్కడ దావీదు గారు తెలుసుకున్నారు కనుకనే నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి. మనిషి యొక్క శరీరంలోని ప్రతి అణువు దేవుడు కలగజేశాడు. అణువు దేవుడు కలగజేశాడు. ఈరోజు ఒక కన్ను పోతే మనిషి చేయలేడు, కాలు పోతే మనిషి చేయలేడు. అంత ఎందుకంటే బ్లడ్, మనిషిలో ఉండే బ్లడ్ సరిపడకపోతే ఒక మాత్ర, ఒక టాబ్లెట్ ఇస్తాడే కానీ ఆ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందో మనిషి కనుగొనలేదు. నీవు ఇవి వేసుకో నీకు రక్తం పడుతుంది అని చెబుతున్నాడు ఒక డాక్టర్. కానీ దేవుడు ఏం చేశాడంటే ఎన్నో కాయలను, ఎన్నో ఆకుకూరలను మనకు భూమిలో పెట్టి ఈ పండు తింటే రక్తం బాగా పడుతుంది, అది కూడా నేను తయారు చేసిందే, నేను తయారు చేసి మీ చేతికి ఇచ్చాను, మీరు ఈ ఆహారాన్ని తినండి అని దేవుడు చెబుతున్నాడండి.
ఒక అనారోగ్యం వస్తే వైద్యుని సలహా తీసుకుంటున్నారే కానీ శరీరం బాగు చేసుకోవాలని. మరి ఆత్మకు అనారోగ్యం వస్తే దేవుని సలహా తీసుకుంటున్నారా? దేవుని సలహా తీసుకోవాలండి. శరీరానికి పట్టిన రోగం ఈ రోజు కాకపోతే రేపు వదిలిపోతుంది, కానీ ఆత్మకు పట్టిన రోగం అది చనిపోయేంత వరకు వదలదండి. చనిపోయిన తర్వాత కూడా వదలదు. చనిపోయిన తర్వాత ఈ జన్మ వెనుక మరొక జన్మ ఉంది అని చనిపోయిన తర్వాత తెలుస్తుందండి. మరి చనిపోయేలోగా ఈ జన్మ పరమార్థాన్ని మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని గురించి ఆలోచించాలి. అలా ఆలోచించిన దావీదు గారికి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నన్ను కలగజేసిన వాడవు నీవే, నన్ను నిర్మించిన వాడవు నీవే అని చెబుతూ ఆయనకు స్తోత్ర గీతములు పాడుచున్నాడు. స్తోత్ర గీతములు పాడుచున్నాడండి. మరి కిందకు 16వ వచనం దాకా మనం చదువుకోగలిగితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. పిండము, తల్లి గర్భంలోకి వెళ్ళిన శిశువు పిండముగా ఉన్నప్పుడే దేవుడి కన్నులు చూస్తున్నాయండి. పుట్టిన తర్వాత నా కుమారుడు నా కుమార్తె అని తల్లిదండ్రులు చూస్తున్నారు, కానీ పుట్టక ముందు, గర్భంలోనికి రాకముందే దేవుడు ప్రణాళిక వేసుకున్నాడండి. అలాంటి మనిషి భూమి మీదకు రావాలి, నా కుమారుడు భూమి మీదకు వస్తున్నాడు, నా కుమారుడికి నా గురించి చెబుతారు ఎవరైనా అని దేవుడు ఎంతో సంతోషంతో మనల్ని భూమి మీదకు పంపిస్తున్నాడండి. ఆ తండ్రి కలలను కన్నీరు చేస్తున్నారు. ఆ తండ్రి కన్న కలలను నెరవేర్చవలసిన కుమారుడు కుమార్తెలు అతని కలలను కన్నీరు చేస్తున్నారు. దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. నియమింపబడిన దినాలు అంటే మన తల్లి గర్భంలో పిండముగా ఉన్న దగ్గర నుంచి మన దినాలు లిఖింపబడ్డాయి. అప్పటి నుంచి మనం ఈ భూమి మీదకి వచ్చిన నాటి నుంచి ఈరోజు పుట్టిన తారీఖులు వేసుకుంటున్నాం, కానీ మనం ఏ రోజు గర్భంలో పడ్డామో అది ఆ దేవునికే తెలుసు. ఆ దేవుడే అంటున్నాడు, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నీ దినాలన్నీ నాకు తెలుసు. నీవు పుట్టిన కాడి నుంచి లెక్క వేసుకుంటున్నావు, కానీ నిన్ను కలగజేయక ముందే నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలుసు. తెలిసి కూడా మరి దేవుడు భూమి మీదకి ఎందుకు పంపించాడండి? తన దగ్గర ఉంచుకోవచ్చుగా. చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, అటువంటి బిడ్డలు ఎందుకు భూమి మీదకి పంపించాలి? పంపిస్తాను, ఎందుకంటే ఆ బిడ్డపై నాకు నమ్మకం ఉంది. ఈరోజు తల్లిదండ్రులు చూడండి, ఒక కుమారుని కానీ కుమార్తెని కానీ పెంచుతున్నారు అంటే వారికి ఆ బిడ్డపై నమ్మకం ఉంటుంది. నా పిల్లలు ఏ తప్పు చేయరు అని నమ్మకంతో వదిలేస్తారు. మరి ఆ పిల్లలు తప్పు చేస్తే తప్పని తెలిసిన తర్వాత గర్దిస్తారు. దేవుడు కూడా గర్దిస్తున్నాడండి. మనం తప్పు చేసినా, పాపపు ఆలోచన మనలో వచ్చినా, పాపం చేసినా దేవుడు గర్దిస్తున్నాడు. ఆ గర్దింపుకు మరి నీవు లోబడుతున్నావా? ఆలోచించు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఆ గర్దింపుకు లోబడితే దేవుడి మాటలు వినబడుతున్న చోటకి వెళ్ళి దేవుడి మాటల ద్వారా ఈ గర్దింపు నాకే వచ్చింది అని మన బ్రతుకు మార్చుకోవాలి. అలా బ్రతుకు మార్చుకున్నప్పుడే మన జన్మ పరమార్థమవుతుంది. అలా మార్చుకోకపోతే ఆ జన్మ వెనక పరమార్థం అనేది తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని గురించి తెలుసుకున్న దావీదు గారు తన పిల్లలకు చెబుతున్నాడు, మీరు ఎలా ఉండాలంటే ఇలా ఉండండి. నేను దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాను, దేవుని పట్ల నమ్మకంతో నేను ఉన్నాను, ఆయన పట్ల యుద్ధాలు చేశాను. నేను చిన్న బాలుడిగా ఉన్నప్పుడే ఇశ్రాయేలు జనాంగాన్ని తప్పుపడుతుంటే నేను తట్టుకోలేకపోయాను అని అప్పటి నుంచి దావీదుగా యుద్ధాలు చేసి తన ప్రజలైన ఇశ్రాయేలును కాపాడినట్టు. మరి ఈరోజు ఆ దేవుని పట్ల నువ్వు నేను నిలబడుతున్నామా? నిలబడి తన మాటలు, తన హృదయంలోని మాటలు నలుగురికి చెప్పగలుగుతున్నామా? ఆలోచించుకోవాలి, ఆలోచన చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాటను మనం చూడగలిగితే దినవృత్తాంతాలు 1వ గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా నా కుమారుడా, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క
పరిశోధించువాడును ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. చదవమా. దావీదు గారు తన కుమారుడైన సొలొమోను గారికి చెబుతున్న మాట అండి ఇది. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. నీ తండ్రి అంటే దావీదు గారేగా ఈ సొలొమోను గారికి తండ్రి. దావీదు గారికి, సొలొమోను గారికి, నేడున్న మన ఈ జనాంగ మానవ జనులందరికీ తండ్రి ఒకడు ఉన్నారండి. ఆయన పరలోకములో ఉన్న దేవుడు, పరమందు ఉన్న దేవుడు. ఆయన మన అందరి తండ్రి. ఆ తండ్రి నీకు చెబుతున్నాడు, కుమారుడా, నేను చెబుతున్నాను ఆ తండ్రి ద్వారా, నీ తండ్రి అయిన దేవుడు యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు. అందరి హృదయములు, ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆలోచన ఎలా ఉంది, ప్రతి మనిషి పనితీరు ఎలా ఉంది, ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. వారందరి హృదయాలు నాకు తెలుసు. అలాగే ఈ హృదయం కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా, మనపూర్వకముగా ఆయనను సేవించుము. ఎలా ఉండాలండి? ఆయన అందరి హృదయాలు చూస్తున్నాడు కాబట్టి ఆయన ఆలోచన నీవు తెలుసుకొని, కుమారుడా, ఆయన ఆలోచన నువ్వు తెలుసుకొని దేవుని పట్ల నమ్మకంగా ఉండు. మనస్ఫూర్తిగా దేవుణ్ణి సేవించుము. సేవించడం అంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి, బైబిల్ ధ్యానం చేయాలి. దావీదు గారండి దివారాత్రము బైబిల్ ధ్యానం చేశారు. ధ్యానం చేశారు కనుకనే ఆ దేవుని హృదయంలోని ఆలోచనలు దావీదు గారికి తెలిసింది కనుకనే తన కుమారుడైన సొలొమోను గారికి కూడా చెబుతున్నాడు, నీవు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండు, సకలము నీకు ఆశీర్వాదకరంగా ఉంటది అని సొలొమోను గారికి చెబుతున్నాడండి. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేయును. ఆయనను వెతుకు మనస్ఫూర్తిగా, పూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా దేవుని వెతుకు. దేవుని వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. ఒకవేళ నీవు దేవుని వెతకక విసర్జించుతివా, దేవుడు నిన్ను వదిలేస్తాడు. దేవుడు మనలను వదిలేస్తే మన పని ఏంటి? దేవుడు మన వైపు చూడడం లేదని ఈరోజు మనం అనుకుంటున్నాము. కారణం దేనిని బట్టి? ఈరోజు కాసే ఎండలను బట్టి, మనం చేసే పనితీరును బట్టి. ఇంత వేడి వస్తుంది అంటే కారణం తన ప్రజలు, తన పిల్లలు తన మాట వినడం లేదు కనుకనే సూర్యునికి ఆజ్ఞ వేశాడు. సూర్యునికి ఆజ్ఞ వేస్తే సూర్యుడు మనుషులను కాల్చి అంత మంటగా ఎండగా మారి భూమిపై ఉన్న మనపైకి వస్తుంది. మనం తట్టుకుంటున్నామా? తట్టుకోలేక అమ్మా అయ్యా అని అంటున్నాము. మరి ఈ కొంచెం ఎండ కాసేపు ఉండే ఈ ఎండకే తట్టుకోలేకపోతే నిరంతరం ఉండే నిత్యాగ్ని దండనను ఎలా తట్టుకోగలం? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ జన్మ తెలిసి ఈ జన్మ ఒకటే కాదు, మరణం తర్వాత మరొక జన్మ ఉంది. బైబిల్ బట్టి నేను చెబుతున్నానండి, మరణం అనంతరం మరొక జన్మలోనికి వెళతాము. ఆ జన్మలోనికి వెళ్ళి మనం సంతోషంగా ఉండాలా లేదా నిత్యాగ్నికి దండనకు వెళ్ళాలి అనేది ఈ భూమి మీద నిర్ణయం తీసుకోవాలి. సంతోషంగా ఉండాలంటే దేవుని కార్యాలు జరిగించాలి, దేవుని పనులు చేయాలి. మన ఇష్టాలు కూడా చంపుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. అలా నెరవేర్చే పనిలో అందరూ ఉండాలి. లేదు మేము భూమి మీద సంతోషంగా ఉంటాము అనుకుంటే దేవుని వదిలిపెట్టాలి. ఒకరోజు ఆదివారం గుడికి వెళ్ళొచ్చి నా పనులు నేను చేసుకుంటానంటే అది దేవుని విడిచిపెట్టినట్లే. సంతోషాల కోసం సరదాల కోసం వెళుతున్నావంటే అది దేవుని విడిచిపెట్టి బ్రతుకుతున్నట్టే. అలా బ్రతికిన నీవు ఒకనొక రోజు చనిపోతావు. ఆ చనిపోయిన తర్వాత వెళ్ళే లోకంకి ఎలా వెళుతున్నావు, ఏం చేస్తున్నావు అది ఆలోచిస్తున్నావా? అర్థమవుతుందా? ఆ జన్మ వెళ్తున్న పరమార్థం తెలుస్తుందా? అక్కడికి వెళితే చీకటి,
కాసేపు కళ్ళు మూసుకుంటే అర్థమవుతుంది ఆ చీకటి ఏమిటో. ఆ చీకటిలోనికి వెళ్ళిపోతావు. ఏంటి ఈ ఈ భూమిపై జన్మ పరమార్థం తెలుసుకోకపోతే అగాధ స్థలంలోనికి వెళ్ళిపోతావు. ఆ అగాధ స్థలంలో దేవుడు ఉండడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు అప్పుడు ఉండడు. నిత్యము కాలుతుండాలి, నిత్యము ఆరని అగ్నిలో మండుచూ ఉండాలి ఈ ఆత్మ. అలా కాలకూడదని, మీ జన్మ పరమార్థం తెలుసుకోవాలని దేవుడు ఈ మాటలు చెబుతున్నాడండి. దేవుడు చెబుతున్నాడు మనకి ఈ జన్మే కాదు, మరొక జన్మ ఉంది అని చెబుతున్నాడు. ఎందుకంటే యుగ యుగాలు మనం తండ్రిలో నుండి బయటకు వచ్చిన వారము. ఆదికాండంలో చూస్తే యుగ యుగాలు ఎప్పుడండి? ఆదాము పుట్టినది మొదలుకొని ఆదికాండం 2:7 ఆదికాండం 2:7 ఆదాము పుట్టినది మొదలుకొని నేటి వరకు ఉన్న తరము. ఈనాడు మనం నిలబడి నివసిస్తున్న తరం వరకు చూస్తే ఎన్ని తరాలండి, ఎన్ని తరాల జనాంగం. ఎంతమంది దేవుడి కోసం బ్రతికారు, ఎంతమంది నరకానికి జారిపోయారు. ప్రతిదీ దేవుడు బైబిల్లో రాయించాడు. కనుకనే చదువుకున్న మనకు అర్థమవుతుంది, వారి జీవిత చరిత్ర ఏంటో మనకు అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన జన్మను బాగు చేయాలని, దేవుడు మనిషి జన్మను బాగు చేయాలని ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు. చివరికి యేసుక్రీస్తు వారిని కూడా ఈ భూమి మీదకు పంపించాడు. పంపిస్తే యేసుక్రీస్తు వారిని బాహాటంగా సిలువ వేశామండి. మన పాపాల కోసం యేసుక్రీస్తు వారి భూమి మీదకి వస్తే నీవు మాకు అవసరం లేదు, మాకు సంతోషమే కావాలి, మాకు ఆనందమే కావాలని యేసుక్రీస్తు వారికి సిలువ వేశాము. సిలువ వేసిన తర్వాత వదిలిపెట్టిండా దేవుడు? వదిలిపెట్టలేదు. మరలా పరిశుద్ధాత్మను భూమి మీదకు పంపించాడు. యేసుక్రీస్తు వారిని నమ్మి బాప్తిసం తీసుకున్న వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిరంతరము మంచి కార్యాలు జరిగేటట్టు ఆశీర్వదించాడు. ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు వచ్చేటట్టు దేవుడు ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనందరినీ కలిగించాడు. ఆయన మనల్ని పిండముగా ఉన్నప్పుడే చూశాడు. పిండముగా ఉన్నప్పుడు చూసిన దేవునికి మరి ఈరోజు నీవు నేను ఎలా బ్రతుకుతున్నామో తెలియదా? తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా, తెలుసు. కనుకనే దేవుడు ప్రతి మాట ద్వారా మనలను గద్దిస్తున్నాడు. ఒక సేవకుడు ఒక మాట చెప్పిండు అంటే మన జన్మ పరమార్థం తెలుసుకోవాలి. ఈ మాట నాకు గద్దింపుగా వచ్చింది, నా బ్రతుకు నేను మార్చుకోవాలి, నాలో ఏదో లోపం జరిగింది, అందుకనే ఈ మాట సేవకుడు చెబుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాటను మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 126:3 యెహోవా మనకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. యెహోవా మనకు గొప్ప కార్యము చేసి ఉన్నాడు. ఏం గొప్ప కార్యం అండి? మనలను భూమి మీదకు పంపించి మనకు కావలసినదంతా ఈ భూమిలో ఉంచడము, మరి ముఖ్యంగా మనకి ఆయుష్ కాలాన్ని ఉంచడము. ఈ ఆయుష్ కాలాన్ని లేక ఎంతో మంది చనిపోతున్నారు. నిన్న బ్రతికున్న మనిషి నేడు వచ్చేసరికల్లా చనిపోతున్నాడు. మరో క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. క్షణకావేశం నిన్ను ప్రాణాన్ని తీస్తుంది. అలా తీసుకునేవారు ఉన్నారు, చంపబడిన వారు ఉన్నారు, తెలియక చనిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడండి? ఊపిరితో నిలబెట్టాడు. ఇదే దేవుడు మనకు చేసిన గొప్ప కార్యము. ఈ కార్యాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని మనము దేవుని కొరకే బ్రతకాలి. ఆ దేవుడున్న లోకానికి వెళ్ళాలంటే భూమిపై దేవుని కార్యాలు చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథము 104:33 నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలను పాడెదను, నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. ఆయన గురించిన ధ్యానము,
ఆయనకు ఇంపుగా నుండునుగాక. ప్రతి మనిషి ఇది అనుకోవాలండి, నేను బ్రతికినంత కాలము ఇప్పటి వరకు నా బ్రతికి ఎలా ఉందో అది దేవునికే తెలుసు. ఆ పాత జీవితాన్ని నేను వదిలిపెడతాను, మరలా నూతన జీవితంలోనికి వస్తాను. నేను బ్రతికున్నంత కాలము నా దేవుని నేను కీర్తిస్తాను, నా దేవుని మాటలు చెబుతాను, నా దేవుని మాటలు చదువుతాను. నేనున్నంత కాలము నా దేవుని కొరకే ఆలోచిస్తాను అని మనము నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది, చాలా చిన్నదైన ఈ జీవితంలో నుండి ఒకరోజు వెళ్ళిపోతాము. ఆ వెళ్ళిపోయిన క్షణము, ఆ వెళ్ళే లోకానికి ఎక్కడికి వెళతాము మనం? అటు దేవుడున్న లోకం పరలోకానికి వెళతామా, ఇటు దేవుడు లేని లోకం పాతాళ లోకానికి వెళతామా? ఆ ఆలోచన, ఆ నిర్ణయం దేవుడు మనకే వదిలేశాడు. అన్ని ఇచ్చిన దేవుడు ఎందుకు బ్రతికించడం నేర్పలేదు? బ్రతికించడం నేర్పాడు కదా, అన్నీ ఇచ్చాడు, మరి అలాగే పరలోకానికి కూడా ఇవ్వచ్చు కదా అని అంటున్నారు. పరలోకాన్ని ఇవ్వడం అంటే ఏంటండి? మన ఇష్టం వచ్చినట్టు మనం ఈ భూమి మీద బ్రతికి దేవుడిని దూషిస్తూ ఉంటే దేవుడు పరలోకానికి రాణిస్తాడా? ఆలోచించండి. మన కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒక కుమారుని మంచిగాను ఒక కుమారుని ప్రేమ తక్కువగాను చూస్తే ఎలా? ఇద్దరిని సమానంగా చూడాలి. అలా సమానంగా చూసినప్పుడు ఒకరిలో మంచి హృదయం వస్తుంది, ఒకరిలో చెడ్డ హృదయం వస్తుంది. అది కన్నవారికి తెలియదు కదా, తెలియదు. ఎందుకంటే వారి స్నేహితులను బట్టి అలా మారిపోతున్నాడు, ఇంకొకడు వారి స్నేహితులను బట్టి మంచిగా ప్రవర్తన కలిగి ఉంటున్నాడు. అలాగే మనలో కూడా ఎంతో మంది దేవునికి ఇష్టలుగా ఉన్నారు, దేవునికి అయిష్టలుగా ఉన్నారు. అంటే దేవుని తెలుసుకున్నా కూడా దేవుని గురించి పట్టించుకోలేని వారిగా ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకొని దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉండాలి. అలా పిల్లలుగా ఉండాలంటే దావీదు గారు ఎలాగైతే బైబిల్ చదివారో దివారాత్రములు, మనం కూడా దేవుని గురించి దివారాత్రములను తెలుసుకోవాలి, బైబిల్ ధ్యానం చేయాలి. ధ్యానం ఆ సాధనం చేస్తేనే మనకు బైబిల్ అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి జన్మ పరమార్థం, అర్థం తెలియని జన్మ పరమార్థం తెలుసుకొని మీరందరూ దేవుని కోసం బ్రతకాలని చెబుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.